Hi everyone, welcome to our channel. Next video, Senior Inter Maths 2B System of Circle, Unit 2 or Chapter 2. Okay, System of Circle Part 1. TS వాళ్ళకి KP వాళ్ళకి టోటల్ సిలబస్ ఉంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఏది కూడా డిలీట్ కాలేదు. 2 ఎక్సైజెస్ ఉంటాయి, 2 ఎక్సైజెస్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal 0. ఆల్రెడీ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోయినా. S1 S first circle equation, this is the second circle equation. Second circle equation is indication with S dash x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equal to 0. అంటే ఇక్కడ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే కామన్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ ఫామ్ అవుతున్నాయి? 2 టాంజెంట్స్. T1 1 టాంజెంట్, T2 1 టాంజెంట్. ఇక్కడే T1 యాంగిల్ T1 PT2 ఈజ్ ద టీటా యాంగిల్, టీటా వాల్యూ. ఇది యాంగిల్గా మనం కన్సిడర్ చేస్తాం. దాన్ని యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్, యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ఈక్వల్ టు, these are the 2 circles. Angle between C plus C dash minus 2GG dash minus 2F F dash by 2 into under root of G square plus F square minus C, okay, into under root of G dash square plus F dash square minus C dash. This is the angle between 2 circles. ఇది angle between 2 circles and 2 tangents ఉంటే వాటి మిడిల్లో దాన్ని యాంగిల్గా కన్సిడర్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటి? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2GG డాష్ మైనస్ 2FF డాష్ 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అండర్ రూట్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. దీన్ని యాంగిల్ బిట్వీన్ అని కన్సిడర్ చేసుకుంటాం. యాంగిల్ బిట్వీన్ ఫార్ములా ఇది. ఇంకొకటి కూడా ఉంది. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ మన టెక్స్ట్ బుక్లో డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 అండ్ 2R2 అని. అది ఎలా వస్తుందంటే కన్సిడర్ చేస్తే వస్తుంది, బట్ అంత లెంతీగా అవసరం లేదండి. జస్ట్ ఇది గుర్తుపెట్టుకొని చాలు. అయితే ఇది యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ వచ్చిందా. నెక్స్ట్ ఆర్థోగోనల్ కండిషన్, ఆర్థోగోనల్ సర్కిల్స్, ఆర్థోగోనల్. అయితే ఆర్థోగోనల్ కండిషన్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఏం డెఫినేషన్ ఇచ్చాడంటే, ఇది యాంగిల్ బిట్వీన్ ఆర్థోగోనల్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ 2 intersecting circles are said to be orthogonal if angle between them is right angle. అంటే ఈ 2 సర్కిల్స్లో ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదండి. ఇలా ఇంటర్సెక్ట్ అయిన ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటే ఆ 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా టచ్ అయ్యాయని మీనింగ్. అంటే your angle is 90 degrees. When it is 90 degrees, given circles are in orthogonal. Here when theta is equal to 90 degrees, nothing but pi by 2. Theta is equal 90 degrees or pi by 2. In place of theta, we submit the 90 degrees. Cos pi by 2 equal to C plus C dash minus 2GG dash minus 2FF dash by 2 into under root G square plus F square minus C under root G dash square plus F dash square minus C dash. Here cos 90 value is equal to what? Cos 90 degrees value is 0 always. Cos 90 value is equal to what? 0. When it is 0, cos 90 value 0. Denominator is transferred to the LHS side. 0 into something value 0. 0 equal to what? C plus C dash minus 2GG dash minus 2FF dash. 0 is equal to what? C plus C dash minus 2GG dash minus 2FF dash. Here 2GG dash minus 2F plus 2FF dash equal to C plus C dash is the orthogonal of the orthogonal condition. Orthogonal condition for the 2 circles. ఇది orthogonal condition. నెక్స్ట్ వన్ ఇది యాంగిల్ బిట్వీన్ ఫార్ములా. ఫస్ట్ ఎక్సైజ్ మనకు 2 ఎక్సైజ్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. టోటల్ ఇదేంటిది ఆర్థోగోనల్ కండిషన్, ఇది యాంగిల్ బిట్వీన్ కండిషన్. నెక్స్ట్ ఒక రాడికల్ యాక్సిస్ ఒకటి ఉంటుంది, రాడికల్స్ అంటుంది. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి సెకండ్ ఎక్సైజ్లో ఉన్నాయి. ఓకేనా, రైట్గా వీటి మీద ఫార్ములా చేద్దాం. టోటల్ మనకున్నవి. అయితే ఇక్కడ ఇంకొక 2 కండిషన్ ఉంటాయి. పేజ్ నెంబర్ 83లో టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకైతే పేజ్ నెంబర్ 83లో థీరమ్స్ అంటే 2 ఉన్నాయి. థీరమ్స్ ఏంటి సార్ అంటే, నార్మల్గా
మనం లాస్ట్ ఎక్సైజ్లో చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ ఎస్ డాష్ డాట్ సర్కిల్ టచ్. ఈ ఈక్వేషన్ అది కామన్ టాంజెంట్, ఇది కామన్ కార్డ్. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ వస్తాయి. ఇవి మనకు టోటల్గా వాల్యూస్. అయితే వీటి మీద ఇక ప్రాబ్లం చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ అన్న ఎస్ మైనస్ ఎస్ డాష్ కామన్ కార్డ్ అన్న ఎస్ మైనస్ రాడికల్ యాక్సిస్ అన్నా కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తాం. పేర్లు మారుతూ ఉంటే చేసే ఫార్ములా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం ఓన్లీ యాంగిల్ బిట్వీన్ అండ్ ఆర్థోగోనల్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ యాంగిల్ బిట్వీన్ అండ్ ఆర్థోగోనల్ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇవి కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. మనకి ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం చెప్పినా కూడా అనదర్ ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చేస్తారు. ఫస్ట్ ఎక్సైజ్లో చూడండి. ఫస్ట్ బిట్ ఎక్సైజ్ 2లో ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్సైజ్ 2Aలో ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద కే ఇఫ్ ది ఫాలోయింగ్ pairs of circles are orthogonal. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్ కనిపిస్తుంది కానీ రైట్. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి x² + y² 2by minus k equal to 0. Second one is x² + y² plus 2ax plus 8 equal to 0. Here 2by 2ax ఇస్తే జస్ట్ we find the దీని వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ g వాల్యూస్ దీన్ని ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటే x² + y² 2gx plus 2fy plus c equal to 0. ఫస్ట్ సర్కిల్. సెకండ్ ఈక్వేషన్ x² + y² plus 2g dash x plus 2f dash y plus c dash equal to 0 అన్నారు. ఇది ఫస్ట్ సర్కిల్. దీంతో కంపేర్ సెకండ్ యాజ్ యువర్ విష్. ఫస్ట్ ఏ సర్కిల్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇది ఇక్కడ 2g ఈక్వల్ టు ఏమవుతుందండి? 2g ఈక్వల్ టు 2b అంటే g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు b ఓన్లీ. నెక్స్ట్ 2f వాల్యూ 2g వాల్యూ ఏమవుతుందండి? 0 కదా, x కోఎఫిషియంట్ లేదు. సో 2f వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2b. f వాల్యూ ఈజ్ ఈక్వల్ టు b ఓన్లీ. c వాల్యూ ఈజ్ -k. అయిపోయిందా? ఇక్కడికి వచ్చేస్తే 2g డాష్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఇక్కడ ఇక్కడ x కోఎఫిషియంట్ 2a. g డాష్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఓన్లీ, a ఓన్లీ. 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. f డాష్ ఆల్సో 0. c డాష్ ఈక్వల్ టు 8. c dash constant value is 8 only. Here what is the find the k value? Pairs of circles are orthogonal. The circles are orthogonal. The circles are orthogonal. What is the orthogonal condition? Orthogonal condition is 2gg dash plus 2ff dash equal to c plus c dash. Okay na? 2gg dash plus 2ff dash equal to c plus c dash. 2 in place of g we write here value 0. In place of g dash we write a plus 2 f value b, f dash value 0 equal to c value -k, c dash value is 8. So total value 0. 0 plus 0 is equal to -k plus 8. K equal to 8 is the answer. K equal to what? 8 is the answer. ఓకే, సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కన్నపై ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండి. టెలిగ్రామ్ గ్రూప్లో మెటీరియల్స్ ప్లస్ వీడియోస్ లింక్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ డిస్క్రిప్షన్లో లింక్ ఎక్స్పైర్డ్ అయితే అందులో జాయిన్ కండి. నెక్స్ట్ వన్
Next question, same similar question, orthogonal question. Second one వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్ వన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y మైనస్ 8y ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. సెకండ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ k ఈక్వల్ టు 0. సో కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు మచ్ మైనస్ 6, 2g equal to minus 6, g value is minus 3. 2f equal to what? Minus 8, f equal to minus 4, c value is 12 వచ్చేసింది. ఫస్ట్ వన్. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసుకుంటాం. బేసికలీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ c డాష్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటాం. బేసికలీ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx ప్లస్ 2fy. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఒక జీకి ఎఫ్కు సికి డాష్ యాడ్ చేస్తాం. ఐ మీన్ బార్లో 2g డాష్ ఈక్వల్ టు వాట్? మైనస్ 4, g డాష్ ఈక్వల్ టు మైనస్ 2, 2f డాష్ ఈక్వల్ టు హౌ మచ్? 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు 6, f డాష్ ఈక్వల్ టు 3, c డాష్ ఈక్వల్ టు k. ఓకే, వాట్ ఈస్ ద కండిషన్? ద సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్. ద సర్కిల్స్ ఆర్ orthogonal. Orthogonal condition is what? 2g g dash plus 2f f dash equal to c plus c dash. 2g g dash plus 2f f dash equal to what? c plus c dash. 2 under 2 value. G value minus 3. G dash value, g value minus 3. G dash value minus 2 plus 2. F value minus 4. F dash value 3. Equal to c value 12. Okay na? C value 12, c dash value k only. 2 3s are 6, 6 2s are 12 plus 12 equal plus 4 3s 4 2s are 8, 8 3s are 24 equal to 12 plus k. Here 12 get cancel, k equal to minus 24. Check the answer once. Yeah, k equal to minus 24 వచ్చేది. సేమ్ సిమిలర్ ఆర్థోగోనల్ కండిషన్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14y మైనస్ 34 ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16y ప్లస్ k ఈక్వల్ టు 0. ఇవి రెండు చేయండి. ఓకేనా? ఇవి రెండు మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్. సేమ్ మెథడ్లో చేయండి. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్. రైట్, నెక్స్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మ్యాక్సిమం క్వశ్చన్లోనే ఫస్ట్ ఎక్సైజ్లో సెకండ్ ఎక్సైజ్లో కూడా ఈ ఆర్థోగోనల్ కండిషన్ మించనే చేస్తాం అన్ని క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ గివెన్ బై ది ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటూ యాంగిల్ బిట్వీన్ కనుక్కోవాలి. ఫస్ట్ వన్ ఏంటండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 6y ప్లస్ 41 ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 59 ఈక్వల్ టు 0. ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఏంటి? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ గివెన్ బై ది ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ ఇచ్చిన. ఫస్ట్ వన్ ఈజ్ x square plus y square minus 12x minus 6y plus 41 equal 0. Another circle is x square plus y square plus 4x plus 6y minus 50. First equation is comparing with what? X square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Here 2g is equal to how much? 2g is equal to minus 12. G value is
minus 6. Next here 2f equal to what? 2f is equal to minus 6. F value is minus 3. C value is 41. Next second circle equation is comparing with x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equal to 0. Okay, here 2g dash value, 2g dash is equal to 4, g dash is equal to 2f dash equal to 6, f dash equal to 3, c dash equal to minus 59. Okay, here the angle between two circles is what? Cos theta equal to c plus c dash minus 2g g dash minus 2f f dash by 2 into under root of g square plus f square minus c under root of g dash square plus f dash square minus c dash. This is the angle between two circles. Here cos theta equal to c value is equal to 41, c dash value minus 59, minus 2, g value minus 6, g dash value how much? 2. Okay, minus 2, f value is minus 3, f dash value is 3 by under root of 2 into under root of g square value. G means minus 6 whole square, next plus f value minus 3 whole square plus c value minus 41. Next under root of g dash కానీ ఇది తీసుకోండి, 2 square plus 3 square minus of minus plus 59. Just simplify here. కనిపిస్తుందా కింది వరకు? రైట్, ఒక స్టెప్. ఓకే, సైడ్కి రాద్దాం. కాస్ టీటా ఈక్వల్ టు చూడండి 51 మైనస్ 41 మైనస్ అంటే 9 మైనస్ 1 18 వస్తుందండి. మైనస్ 18 మిస్టేక్స్ పోతా వస్తుంది చూడండి, ఎందుకు క్యాలిక్యులేషన్స్లో నాకు నేనే కదా చేయాల్సింది. 6 2 జా 12, 12 2 జా 24, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 24, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2 జా 6, 6 3 జా 18 ప్లస్ 18 బై ఇక్కడ 6 స్క్వేర్ అంటే ఏమవుతుందండి 36, 9, 36 ప్లస్ 9 45, 45 మైనస్ 41 సో 4 వస్తుందండి. 2 ఇంటూ అండర్ రూట్ 4. నెక్స్ట్ ఇక్కడ 2 స్క్వేర్ వాల్యూ 4, 9, 9 ప్లస్ 4 13, 59 వాల్యూ 1 2 అవుతుంది, 72 వస్తుంది. అండర్ రూట్ 72. నెగటివ్ గెట్ క్యాన్సిల్. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చండి 24 బై 2 అంటే 2 2 4 అవుతుంది, 2 ఇంటూ 2 రూట్ 72 రిటర్న్ యాజ్ ఏం రాయచ్చు 36 2 36 అంటే అవుట్ సైడ్ వస్తే 6 అవుతుంది, అంతేగాని రూట్ 72 రిటర్న్ యాజ్ అండర్ రూట్ 36 ఇంటూ 2. అండర్ రూట్ 36 వాల్యూ 6, ఓన్లీ రూట్ 6 రూట్ 2 ఉంటుంది, అదే నేను అక్కడ రాశాను. ఓకేనా, ఇట్లా రాస్తే మనం క్యాన్సిల్ చేసుకుంటే 6 1 జా 6 6 జా 6 4 జా 4 4 గెట్ క్యాన్సిల్. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1/√2 అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 అంటే కాస్ టీటా టేబుల్లో బేసిక్ అయితే 30 degrees 45 degrees 60 degrees 90 degrees 0 degrees సబ్మిట్ చేస్తే, ఈసారి రివర్స్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో అయితే వాల్యూ సబ్మిట్ చేస్తే యాంగిల్ మనం చెప్పాలి. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత అవుతుందండి టీటా ఈజ్ ఈక్వల్ టు π/4, 1/√2 టైప్ వస్తుంది. కాస్ 45 degrees వాల్యూస్ 1/√2, కాస్ ఇన్వర్స్ 1/√2 వాల్యూస్ కాస్ 45 degrees. సో π/4 ఆర్ 45 degrees. ఓకే, π/4 ఆర్ 45 degrees. అర్థమైంది అనుకుంటా, ఈజీ క్వశ్చన్. సేమ్ సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తే అవి చేయండి. యాంగిల్ బిట్వీన్ సేమ్ మెథడ్, ఫార్ములా చేంజ్ కాదు, ఇంకేం చేంజ్ కాదు. ఇంకో క్వశ్చన్ చూస్తున్నా, ఎగ్జాంపుల్లో ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చేసి చూడండి ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఓకేనా, వీడియో చూసేటప్పుడు మామూలుగా వైఫై లాంటి వాళ్ళు ఉంటే 480 పిక్సెల్లో చూడండి, మంచి క్లారిటీ ఉంటుంది. 360 అయితే ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమి చేంజ్ కావు చూడండి, చాలా తక్కువ రబ్ చేస్తున్నా, ఓన్లీ క్వశ్చనే రబ్ చేస్తా. యాంగిల్ బిట్వీన్, ఓకేనా, ఇది కామన్గా ఉండే వాల్యూస్.
ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 14y ప్లస్ 28 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపేర్ చేద్దాం. 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4 ఉంది. ఇయర్ 4 g వాల్యూ 2. 2f వాల్యూ మైనస్ 14, f value is minus 7, c value is equal to 28, right? Similarly, second equation comparing this equation, and we get the g dash, f dash and c values. What is the g dash value? G dash value is equal to how much? G dash 2g dash x kadandi. G dash is equal to 4, so value is 2. So f value లేదు కాబట్టి 0, so c dash value is minus 5. Okay, right? Submit in this equation. c plus c dash c value 28, c dash value minus 5, so minus 5. We take minus 5 minus 2, g value 2, g dash value 2, okay, 2, f value minus 7, f dash value 0 by under root of 2 into under root g square value 2 square plus minus 7 square, c value minus 28, okay, plus under root of next g dash square plus f dash square minus c dash. G dash value 2 అంటే ఏమవుతుందండి 2 స్క్వేర్ ప్లస్ f dash value 0 స్క్వేర్, నెక్స్ట్ c dash value minus 5, so we take plus 5. Observe here carefully. Cos theta is equal to 28 minus 5 23. 28 minus 5 is the 23. 2 to the 4, 4 to the 8, minus 8. Then next another value is 0 commonly. Next here 2 square value 4 plus 49 minus 28. 49 అంటే 4 9 minus 1 వస్తుంది 21, 25 అవుతుందండి. సో 2 into under root 25. నెక్స్ట్ here 4 plus 5 9, so root 9. Observe cos theta is equal to 23 minus 8. 20 minus 8 12 plus 3 15 by 2 into root 25 value 5, root 5 9 value 3. So 5 3 15 get cancel అయిపోతుంది. Cos theta is equal to how much? 1 by 2. Theta is equal to cos inverse of 1 by 2. Cos inverse of 1 by 2. Cos inverse of 1 by 2 అంటే cos theta టేబుల్లో 1 by 2 ఎప్పుడు వస్తుంది? 30 degrees అయితే root 3 by 2, 45 అయితే 1 by root 2, 60 అయితే ఏమవుతుందండి 1 by 2, అంటే 60 degrees ఆర్ నథింగ్ బట్ అనదర్ వాల్యూ ఇస్ పై బై 3. బోత్ ఆర్ ది రైట్ ఆన్సర్స్. మీకు ఆ టైంలో ఏది ఐడియా వస్తే అది రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఇంకో క్వశ్చన్ ఉంది, అది మీరు ట్రై చేయండి. ఉన్నాయి 3 క్వశ్చన్స్, 2 నేను చెప్పేశాను మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఆ క్వశ్చన్ రాస్తా చేయండి. యా, క్వశ్చన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ plus 6x minus 10y minus 135 equal to 0 1. Another one is x square plus y square minus 4x plus 14y minus 116 equal to 0. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది ఈజీగా. నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి యాంగిల్ బిట్ మీద, తర్వాత ఆర్థోగోనల్. ఓన్లీ ఈ వీడియోలో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చూద్దాం. చూస్తే నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్స్. యాంగిల్ బిట్వీన్లో కొద్దిగా చేంజ్ చేసి చూడండి ఒకసారి. చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ వన్. If the angle between the circles x square plus y square minus 12x minus 6y plus 41 equal to 0 and x square plus y square plus kx plus 6y minus 49 equal to 0 is 45. ఫైండ్ కే వాల్యూ. ఆల్రెడీ యాంగిల్ వాళ్ళే ఇచ్చేసారు, కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ వాళ్ళే ఇచ్చేసారు, కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ cతో కంపేర్ చేస్తాం.
Second circle equation comparing with x square plus y square, 2g dash x plus 2f dash y plus c equal to 0. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2g ఈజ్ ఈక్వల్ టు చేసుకుందాం. 2g ఈజ్ ఈక్వల్ టు వచ్చండి -12 అంటే g వాల్యూ -6. ఫస్ట్ ఈక్వేషన్ 2f ఈక్వల్ టు వాట్ -6, f ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు మచ్ 41 వచ్చేసింది. నెక్స్ట్ g డాష్ వాల్యూ 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు మచ్ k, g డాష్ ఈజ్ ఈక్వల్ టు k/2. 2f డాష్ ఏమవుతుంది 6 అవుతుంది, f డాష్ ఈక్వల్ టు 3, c డాష్ ఈజ్ ఈక్వల్ టు -59. బేసికలీ ఇంతకుముందు క్వశ్చన్ ఏనండి, ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేశాం కదా, అదే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. అయితే యాంగిల్ బిట్వీన్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ -2gg డాష్ -2f డాష్ బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. here cos theta value is equal to 45 na, just we write cos 45 degrees equal to c value 41 minus 59, 2g value -6, f value g dash value ఎంత వస్తుంది k/2, 2 into f value -3, f dash value 3 by 2 into under root of g square value అంటే 36 అవునా, f square value 9 minus 41. ఇక్కడ కూడా సేమ్ g స్క్వేర్ వాల్యూ k²/4 డైరెక్ట్ రాస్తున్నాం, g స్క్వేర్ 9 వస్తుంది ప్లస్ 59 డైరెక్ట్ రాసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేసి cos 45 వాల్యూ 1 ఈక్వల్ టు 49 మైనస్ అనేది -18, 2 గెట్ క్యాన్సల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6k, ఓకే 3 3 is 9, 9 2 is 18 ప్లస్ 18 బై 2 ఇంటూ 36 ప్లస్ 9 ఏమవుతుందండి 45 అంటే 4 వస్తుంది, 4 వాల్యూ 2 అని రాసా డైరెక్ట్. ఇక్కడ k²/4 అంటే అబ్జర్వ్ కేర్ఫుల్లీ అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 59 ప్లస్ 9 మచ్ 59 ప్లస్ 9 వాల్యూ 18, 68 4 చేయాలి, 68 ఇంటూ 4 చేద్దాం, లేకపోతే అలాగే ఉంచుకున్నా నో ప్రాబ్లం, అలాగే ఉంచండి. k²/4 ప్లస్ 68 చూసుకుంటే 18k గెట్ క్యాన్సల్, 18 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వాల్యూస్ ఆర్ వాట్ ఆర్ ది నెక్స్ట్ వాల్యూస్, జస్ట్ అబ్జర్వ్ ఇయర్. కాస్ బట్టి టోటల్గా ట్రాన్స్ఫర్ చేస్తే లేకపోతే ఇక్కడ చేయండి, 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 6k/4 ఆఫ్ అండర్ రూట్ k²/4 ప్లస్ 68, 2 2s 2 3s ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏముందండి 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ k²/4 ప్లస్ 68 ఈక్వల్ టు 3k. Squaring on both sides, when we do the squaring on both sides we get 4 of k²/4 plus 68 equal to 3 ఏమవుతుందండి 9k² అయితే అవునా, 9k² అయింది. 9² అయితే మల్టిప్లై చేద్దాం, 4 ఇంటూ k²/4 ప్లస్ 68 ఇంటూ 4 ఈక్వల్ టు 9k², 4 గెట్ క్యాన్సల్, 68 ఇంటూ 4 ఈక్వల్ టు 9k² మైనస్ అటు వెళ్తే ఉందని k² అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూస్ ఆర్ వాట్ 68 ఇంటూ 4 ఈక్వల్ టు 8k², 8 1s 4 8 8s 64 కదా, 68 వస్తుంది మనకు అంతే కదా. సో నేనేం చేస్తానంటే 4 1s 4 2s 2 1s 2 36 239s 39 వచ్చింది, k² ఈక్వల్ టు 39. సరే చెక్ ద ఆన్సర్. సారీ ఎక్కడో మనం మిస్టేక్ చేసాం అబ్బా, వెయిట్ నాదే మిస్టేక్. ఇక్కడ cos 45 వాల్యూ 1/√2 మై మిస్టేక్, అదే చూస్తున్నా ఎక్కడో మిస్టేక్ చేసామని. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతే ఏమవుతుందండి √2 వస్తుంది, నాదే మిస్టేక్. ఒక్కసారి చూడండి cos 45, అందుకే ఇక్కడ వేరే ఉంది ఆన్సర్ టెక్స్ట్ బుక్లో. ఇక్కడ వాల్యూ 1/√2 వస్తుంది √2 టోటల్ ట్రాన్స్ఫర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వాల్యూ సార్, లేకపోతే ఇది ట్రాన్స్ఫర్ చేసుకోండి అబ్బా డైరెక్ట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది √2 ఆఫ్ 3k అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే k²/4 ప్లస్ 68 ఈక్వల్ టు 2 ఇంటూ 9k². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే టోటలీ 9 2s 18k,
k square by 4 k square plus 68 into 4 by 4 equal to 18k square. ఇది ట్రాన్స్ఫర్ చేయండి. k square plus 68 into 4 18 4s 18 4s 4 into 18k square 40 36 76 అవుతుందండి. 18 అంతే కదా, 8 4s 24 40 ప్లస్ 24 64 అవుతుంది. ఓకేనా, 64 అయితే సారీ 72 అవుతుంది. 72 అంటే ఇంకేమవుతుందండి, 68 into 4 equal to 72k square minus k square 73k అవుతుంది. ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాను నేను, అంతా సేమ్ ఉంది, మరి ఇక్కడ చిన్న మిస్టేక్ పోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ పోతే √2 అవుతుందండి. 9k square 9 2s 18 18 4s 72 minus 1 71 వస్తుంది. 71 ఈ టేబుల్లో పాసిబుల్ కాదు, బట్ ఆన్సర్ ఈస్ k ఈజ్ ఈక్వల్ టు +or-4 ఉంది. సో ఇక్కడ వరకు కరెక్టే. మేబీ ఇక్కడ ఏమన్నా నేను చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నా చూస్తున్నా. 1/√2 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి, 3k/2 ఆఫ్ √k² 4 + 68 వస్తుంది. యా రైట్. నేను 2 మిస్ చేశాను కదా, 2 ట్రాన్స్ఫర్ చేసుకునేది 2/√2 ఈజ్ ఈక్వల్ టు 3k/√k² 4 + 68. సో మై మినిస్టేక్. నేను ఇక్కడ 2 రాశాను కానీ చేసేటప్పుడు 2 స్కిప్ చేశాను, అందుకే ఆన్సర్ మిస్ అయిపోయింది. 2/√2 ఉంటే ఆన్సర్ ఏమవుతుంది, √2 వస్తుంది. టోటల్లీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాల్యూ సార్ √2 ఆఫ్ √k² 4 + 68 ఈక్వల్ టు 3k. 3k వచ్చిందా? ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. రబ్ చేస్తున్నది రబ్ చేద్దాం, మళ్ళీ చేసుకున్నాను ఒకరోలో. రబ్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయండి, 2√2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే 2 అవుతుంది. ఇది ఇక్కడ ఏమవుతుంది, k² 4 + 68 ఈక్వల్ టు 9k² అవుతుందండి. 9k² అయితే మల్టిప్లై చేయండి. 2 into k² 4 + 2 into 68 ఈక్వల్ టు 9k². 2 1s 2 2s k² + 4 into 68 by 2 ఈక్వల్ టు 9k². 4 into 68 by 2 9k² అవుతుంది. సో యాక్చువల్గా మళ్ళీ సేమ్ అదే వస్తుంది. 8 2s 18k². ఓకే, k² + 68 into 4 ఈక్వల్ టు 18k². 68 into 4 ఈక్వల్ టు 17k² అవుతుందండి. k² ఈజ్ ఈక్వల్ టు 68 into 4/17. 17 1s 17 4s చూద్దాం ఒకసారి. 17 4s 7 4s 28 4 1s 4 5 6 6 1s 4s. సో k² ఈజ్ ఈక్వల్ టు 16. k ఈక్వల్ ఏముంది, +or-, రైట్. కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఒక 2 మిస్ చేసినందుకు టోటల్గా ఆన్సరే చేంజ్ వచ్చింది. కొద్దిగా చూసుకోండి క్యాలిక్యులేషన్స్. నాకంటే ఎగ్జామ్స్లో ఎవరు ప్రాబ్లం లేదు, మీకు ఎగ్జామ్లో కదా రాసేది, కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సిమిలర్ క్వశ్చన్, అలాంటి క్వశ్చనే. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ షో దట్ ది, ఇక్కడ షో దట్ అన్నాడండి. షో దట్ angle between the circles, show that angle between the circles x² + y² is equal to a², comma x² + y² is equal to ax + ay. ax + ay is 3π/4. ax + ay is 3/4 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అయితే ax + ay is 3/4 అంటే సేమ్ యాంగిల్ బిట్వీన్ ఫార్ములానే అది రావాలి ఆన్సర్ మనకు. యాంగిల్ కాస్ టీటా వాల్యూ ఇస్ 3/4 అని ప్రూవ్ చేయాలి. అయితే చూడండి, గివెన్ సర్కిల్ ఈక్వేషన్స్ రాస్తున్నాను. బేసికలీ సర్కిల్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఇది x² + y² - a² = 0. సో g వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది, f వాల్యూ ఆల్సో 0, c వాల్యూ ఇస్ -a². ఓకే, నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్ x² + y² - ax - ay = 0. g డాష్ వాల్యూ -a/2,
f dash value minus a by 2, c dash value is equal to 0. So angle between two circles formula cos theta is equal to what? C plus c dash minus 2g g dash minus 2f f dash by 2 into under root g square plus f square minus c under root of g square g dash square f dash square minus c dash. Okay, basically cos theta equal to c plus c value minus a square, c dash value 0, 2g value 0, g dash value minus a by 2. Okay, 2 f value 0, f dash value minus a by 2 by 2 into under root of g value 0 square plus f value 0 square, c value is minus a square, nothing but plus a square. Next g dash square value a square by 20, a square by 4 plus a square by 4, c value 0, c dash. Just careful observe this. Cos theta is equal to minus a square by 2 into a square value a only, here value ఏమవుతుంది under root of a square by 4 plus a square by 4 value 2a square by 4, nothing but 2 1 the 2 2 the a square by 2 అవుతుందండి. అండర్ రూట్ అప్లై చేస్తే వాల్యూ సార్ సింపుల్గానే a by 2 రాసుకోవచ్చు మనం, 2a square by 2 కాబట్టి ఇంటూ a by root 2 అవుతుంది. a square get cancel. Here cos theta is equal to minus 1 by 2 by root 2 value is equal to nothing but root 2 వస్తుంది. Cos theta is equal to 1 by root 2. So theta is equal to cos inverse of minus 1 by 2. ఎప్పుడైతే కాస్ థీటాలో నెగిటివ్ వస్తే మనం ఏం రాస్తామంటే థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్. థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ 1 బై రూట్ వాల్యూ పై బై 4 కంటే 45 degrees. 1 బై రూట్ ఇంతకుముందుకి రాంగ్ చేసాం కదా, కాస్ 45 ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాం, అందుకే మనకు ఆన్సర్ రాలేదు, 1 బై రూట్ 2 తీసుకోవాలి. సో థీటా ఈజ్ ఈక్వల్ వాట్ 4 into 3 pi minus pi by 4, sorry 4 pi minus pi by 4 by 4, theta is equal to 3 pi by 4 is the answer. 3 pi by 4 is the answer. Okay, next ఆర్థోగోనల్ కండిషన్ ఉన్నాయి. ఇదే వీడియోలో 2 marks క్వశ్చన్స్ రాడికల్ యాక్సిస్ అండ్ కామన్ టాంజెంట్ కామన్ కార్డి కూడా ఇందులోనే చెప్పేస్తా, కంప్లీట్ చేసుకుందాం. 2 marks అన్నీ ఒకటే వీడియోలో అయిపోతుంది. 4 7 ఇంకో వీడియోస్లో చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నారు మనకు, చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు తక్కువ. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి అబ్బా. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దాంట్లో సోర్స్ అదేమీ ఎప్పటికి షేర్ చేయను, కన్ఫామ్ అయ్యి అది యూజ్ అవుతుంది తెలియదు అనుకుంటేనే షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా, మీరు ఇన్కేస్ ఎవరైనా వీడియో చూసేటప్పుడు ఫస్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళండి. మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. ప్రతిసారి నేను లింక్ చేంజ్ చేయడం కంటే మీరు ప్లేలిస్ట్కి వెళ్తే ఆ వీడియోస్ దొరుకుతాయి, కన్ఫామ్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక యాంగిల్ బిట్వీన్ ఇవి వచ్చేసి ఒక 4 ఉన్నాయి. ఆర్థోగోనల్ మనం ప్రూవ్ చేయాలి. ఇవి 2 marks క్వశ్చన్స్, ఓన్లీ 2 marks క్వశ్చన్ ఈ వీడియోలో. మ్యాక్సిమం 3 partsలో కంప్లీట్ చేద్దాం. ఇది 3 or 4 parts వరకు రావచ్చు, లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్ అనేది. ఫస్ట్ చూసుకుంటే 2 marks క్వశ్చన్ ఇది కూడా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో బేసిక్గా ఈ క్వశ్చన్ రాదు అయితే అనుకోవద్దు. ఏ క్వశ్చన్ వచ్చేది చెప్పండి. షో దట్ ది సర్కిల్స్ గివెన్ బై ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. అయితే ఇంతకుముందు ఫస్ట్ బిట్లో కే వాల్యూ కనుక్కున్నాం. గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అంటే అవి ఆల్రెడీ ఆర్థోగోనల్ అవుతుంటే మనం కే వాల్యూ కనుక్కున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే గివెన్ సర్కిల్స్ని ఆర్థోగోనల్ అవుతాయా కాదని చెక్ చేయాలి మనం. షో దట్ అన్న ఫస్ట్ క్వశ్చన్ x² + y² - 2x - 2y - 7 = 0. సెకండ్ సర్కిల్ ఈజ్ x² + y² 3x² + 3y² -8x + 29y = 0. ఈ 2 సర్కిల్స్ ఇచ్చి మనకు ఆర్థోగోనల్ ఆర్ నాట్ అని చెక్ చేయమన్నాడని, అది చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఆర్థోగోనల్ ఆర్ నాట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జీ వాల్యూ డైరెక్ట్ రాస్తున్నాను. -2 కాబట్టి -1 వస్తుందండి.
ఎఫ్ వాల్యూ -2 కూడా -1, సి వాల్యూ ఇస్ -7. సార్ మరి ఇక్కడ కూడా డైరెక్ట్ రాయచ్చు కదా సార్ అంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్స్ ఉండొద్దు. ఇన్ కేస్ కోషంట్ డివైడ్ చేయండి అంటే ఇప్పుడు ఏమవుతుంది x² + y² -8/3x + 29/3y అంటే g డాష్ వాల్యూ -8/6, f డాష్ వాల్యూ 29/6, c డాష్ వాల్యూ = 0 వచ్చేసే. ద కండిషన్ ఆఫ్ ది ఆర్థోగోనాలిటీ కండిషన్ అంటే 2g డాష్ ప్లస్ 2f డాష్ = c + c డాష్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ 2g వాల్యూ -1, g డాష్ వాల్యూ -8/6 ఓకేనా. 2f వాల్యూ -1, f డాష్ వాల్యూ -29/6 = c వాల్యూ -7, c డాష్ వాల్యూ 0. సో LHS RHS రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి మనం చేసింది రైట్ అని అర్థం. 2 1s లేకపోతే అలాగే ఉంచుకోండి. 8 2s 16/6 -29 2s 58/6 is equal to -7. 16 minus 58 equal to 6 into 7 42. Okay, 8 minus 6 2, 5 minus 1 4, -42 is equal to -40. రెండు సేమ్ వచ్చాయి కదండి. LHS = RHS వచ్చింది. గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్. రిమైనింగ్ సర్కిల్స్ క్వశ్చన్స్ కూడా అలాగే చేయండి. ఇంకొక క్వశ్చన్ చేస్తే చాలు మీరు. x² + y² + 4x - 2y - 11 = 0. x² + y² - 4x - 8y + 11 = 0. Another x² + y² - 2x + 4y + 4 = 0. x² + y² + 3x + 4y + 1 = 0. ఇవి 2 క్వశ్చన్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ రాడికల్ యాక్సిస్ ఒకటి దెన్ రాడికల్ యాక్సిస్ ఒక క్వశ్చన్ చెప్పేస్తా. రాడికల్ యాక్సిస్ కామన్ సెంటర్ చెప్పేసుకుంటే సరిపోతుంది మనకు. ఐ మీన్ కొంత సిలబస్ అయిపోతుంది అంటే 2 మార్క్స్ అన్నీ ఒక దగ్గర కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ డైరెక్ట్ క్వశ్చన్ రాసి డైరెక్ట్ చేసేసుకుందాం. పెద్ద దీనికి డెఫినేషన్స్ కూడా అవసరం లేదు. ఇవి కూడా రాడికల్ యాక్సిస్ క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. ఇలా మిడిల్లోంచి ఫామ్ అవ్వకుంటూ పోయేదాన్ని దీన్నే రాడికల్ యాక్సిస్ అంటాం. ఇలా పోతుంది దీన్ని ఏమనుకుంటాం టాంజెంట్ ఈక్వేషన్ అంటాం. కామన్ టాంజెంట్ ఫర్ 2 సర్కిల్స్. అయితే ఇక్కడ రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా s - s' = 0. కామన్ టాంజెంట్స్ ఆల్సో s - s' = 0. దీన్నే రాడికల్ యాక్సిస్ అంటాం. అదే 3 సర్కిల్స్ కూడా ఇస్తాడు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 సర్కిల్స్ ఉన్నాయనుకో, ఈ రెండింటి మీద ఒకటి రాడికల్ యాక్సిస్ ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ వరకు పాస్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ దీని మించి ఒకటి వెళ్ళిపోయింది. ఈ రెండింటి మధ్యలో కూడా ఒకటి వెళ్ళాలి కదా. దీని మీద మిడిల్లో ఒకటి అయిపోయింది. సో దీని మిడిల్లో వచ్చింది. నెక్స్ట్ దీని మిడిల్లో కూడా రావాలి కదండి. అంటే ఇలా దీని మిడిల్లో కూడా ఒకటి వెళ్ళేది. దీన్ని రాడికల్ సెంటర్ అంటాం. రాడికల్ సెంటర్. ఇలా 2 సర్కిల్ మీద ఈ 2 సర్కిల్కి ఇది రాడికల్ యాక్సిస్, ఈ 2 సర్కిల్లకు ఇది రాడికల్ యాక్సిస్, ఈ 2 సర్కిల్స్కి ఇది మిడిల్ నుంచి పాస్ అయ్యే లైన్ రాడికల్ యాక్సిస్ అంటాం. ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? s - s' = 0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సెకండ్ ఎక్సర్సైజ్లో. ఒక క్వశ్చన్ చూడండి, ఒక 2 క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఒక క్వశ్చన్ చెప్పేసి మిగిలిన కూడా మీరు చేయొచ్చు. ఇది రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్. let us find the equation of the
radical axis of the circles, radical axis circles, s is equal to x square plus y square minus 5x plus 6y plus 12 equal to 0, and s dash equal to x square plus y square plus 6x minus 4y minus 14 equal to 0. అయితే దీనికి రాడికల్ యాక్సిస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్ నేను చెప్పేది. ఎక్సైజ్లో వచ్చి మీకు 4 క్వశ్చన్లు ఉన్నాయి, ఒక 2 క్వశ్చన్లు మీరు చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ నేను ఎక్సైజ్ క్వశ్చన్ చెప్పేస్తా, క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా చూడండి. సో ద రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటండి, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఇదే కదండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6y ప్లస్ 12 మైనస్ ఎస్ డాష్ అంటే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4y మైనస్ 14 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6y ప్లస్ 12 minus x square minus into plus minus y square minus into plus minus 6x minus of minus plus 4y minus of minus plus 14 equal to 0. Just observe x square y square get minus 5x minus 6x value minus 11x, 6y plus 4y 10y plus 12 plus 14 plus 26 equal to 0. When we common the minus we get 11x minus 10y minus 26 equal to 0 is the radical axis. Okay na, radical axis. Next question చూడండి. సేమ్ రాడికల్ యాక్సిస్ ఏ క్వశ్చన్ కూడా ఓన్లీ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాల్యూస్ చేంజ్ అయితే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఎక్సైజ్ క్వశ్చన్ ఇది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్, 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 7x plus 8y minus 11 equal to 0. Minus 11 equal to 0. This is also same similar question. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండదు, ఎక్స్ స్క్వేర్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x/3 ప్లస్ 8y/3 మైనస్ 11/3 ఈక్వల్ 0. మనం రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసిన ఆర్తోగోనల్ కంటే ఏ ప్రాబ్లం చేసినా కూడా ఎక్స్ స్క్వేర్ వై కోషంట్ ఏమీ ఉండదు. ఉండకుండా ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేయడానికి అది యూజ్ చేసుకోం. సేమ్ మెథడ్ రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఎస్ డాష్, అంటే ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ వి గెట్ ద రాడికల్ యాక్సిస్. రాడికల్ ఒక టాంజెంట్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x/3 ప్లస్ 8y/3 మైనస్ 11/3 ఈక్వల్ టు 0. x square plus y square minus 3x minus 4y plus 5 minus x square minus y square minus into minus plus 7x/3 minus into plus minus 8y/3 minus of minus plus 11/3 equal to 0. Carefully observe చేస్తే x square y square get cancel. Next remaining చూడండి, మైనస్ అన్నిటికీ 3 ఉంది కాబట్టి 3 3s minus 9x, 3 4s 12y, 3 5s plus 15 plus 7x minus 8y plus 11/3 equal to 0. Like terms అడిచండి, 9 7 ఎంత minus 2x minus 12y plus 8 minus 20y, 15 plus 11 26 equal to 0 is the equation. 2 కామన్ తీస్తే minus 2 కామన్ తీయండి, x plus 13 10y minus 13 equal to 0 is the equation of the radical axis. Same questions ఒక 2 or 3 చేయండి, ఒక 2 చేయండి సరిపోతుంది. ఫస్ట్ ఇది s ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎస్ డాష్ ఈక్వల్ టు ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ s ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y minus 7 equal to 0. S dash equal to 4 of x square plus y square plus 8x plus 12y minus 9 equal to 0. ఈ 2 సర్కిల్ ఈక్వేషన్స్ మీరు ఆ 2 క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్. కామన్ కార్డ్ అన్న కూడా సేమ్ యాజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0, నో చేంజ్. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ చేద్దాం.
నెక్స్ట్ ఒకటే క్వశ్చన్ చెప్పేస్తా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pair of circles. ఇది కూడా ఏంటండి ఫస్ట్ క్వశ్చన్. x² + y² - 4x - 4y + 3 = 0. సెకండ్ ఈక్వేషన్ is x² + y² - 5x - 6y + 4 = 0. 4 = 0 వస్తే జస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ కండిషన్. రాడికల్ యాక్సిస్, ఆర్థోగోనల్, యాంగిల్ బిట్వీన్, కామన్ కార్డ్, మూడిట్లో క్వశ్చన్. రాడికల్ యాక్సిస్ అన్న కామన్ కార్డ్ అని ఒకటి కన్ఫర్మ్ వస్తుంది. ఆర్థోగోనల్ను నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్, ఈ మూడు చెప్పుకున్నాం కదా మనం. చెప్పుకునే మూడు, ఆర్థోగోనల్, యాంగిల్ బిట్వీన్ 2, రాడికల్ యాక్సిస్, కామన్ కార్డ్ ఒకటే. 3 క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్లు మీకు వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో 2 రావాలి కదా మనకు, 2కు 2 వస్తాయి చూడండి. సో ఇది ఎస్ అనుకోండి, ఇది ఎస్ డాష్కి కన్సిడర్ చేయండి. సో ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈస్ s - h' = 0. ఇందులోంచి ఇది x అండి, x² + y² - 4x - 4y + 3 మైనస్ ఆఫ్ x² + y² - 5x - 6y + 4 = 0. x² + y² - 4x - 4y + 3 - x² - y² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5x ప్లస్ 6y - 4 = 0. అబ్జర్వ్ x² y² - 4 + 5 వాల్యూ x ఓన్లీ, -4y + 6y వాల్యూ +2y + 3 - 4 - 1 = 0. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలాంటి ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఏమున్నా సేమ్, రాడికల్ యాక్సిస్, కామన్ కార్డ్ సేమ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్. బేసిక్గా సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 4, 7 అంటే సపరేట్గా ఏమి ఉండవు, అన్ని కలిపే చేస్తాం. ఎందుకంటే ఓల్డ్ వెయిటేజ్లో ఓన్లీ 4 ఉండేది. న్యూ వెయిటేజ్కి వచ్చాక 7 యాడ్ చేశాడు. బట్ ఏవి యాడ్ చేసుకుని అవే క్వశ్చన్స్ 2 సేమ్ చేస్తా కూడా పెద్ద ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.